నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అంతిమ పోరుకు అంతా సిద్ధమైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టోలు కూడా విడుదల చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అది ప్రజాగలం అనే మేనిఫెస్టోను విడుదల చేయగా, ఇక వైసీపీ అంతకుముందు ఉన్న నవరత్నాలకే మెరుగులు దిద్ది మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇంతకీ ఈ రెండు మేనిఫెస్టోల్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ముందుగా మహిళలకు వచ్చేసరికి టీడీపీ మేనిఫెస్టోలో 19 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని, అలా సంవత్సరానికి 18,000 ఇస్తామని, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపు చేస్తామని చెప్పగా, ఇక వైసీపీకి వచ్చేసరికి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ఉన్న మహిళలకు సంవత్సరానికి అంటే మొత్తం ఒకటేసారి 18,750 ఇస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. ఆ తర్వాత రైతుల విషయానికి వచ్చేసరికి టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఏటా 20,000 ఇస్తామని చెప్తే వైసీపీ వాళ్ళు ప్రతి రైతుకు ఏటా 16,000 అని చెప్పారు. ఇక ఉచిత వంట గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లని టీడీపీ, ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అసలు వైసీపీ మేనిఫెస్టోలో లేనేలేదు. మరో అంశం ఉచిత ప్రయాణం విషయానికి వచ్చేసరికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కేవలం జిల్లా పరిధిలోనే అని టీడీపీ తన మేనిఫెస్టోలో చెప్పింది. వైసీపీకి వచ్చేసరికి ఈ పథకాన్ని అంతకుముందు అమలు చేస్తామన్నారు, కానీ మరి ఏమైందో తెలియదు, ఇందులోనైతే పెట్టలేదు. ఇక యువత కోసం అయితే టీడీపీ నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఇక యువతకు నైపుణ్య శిక్షణ మాత్రమే మేనిఫెస్టోలో వైసీపీ చెప్పింది. ఇక ఇసుక విధానానికి వచ్చేసరికి ఇది రాష్ట్రంలోనే కొంచెం బాగా వివాదాస్పదంగా మారిన విషయం. దీంట్లో టీడీపీ కూటమి ఏమంటున్నారంటే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామంటున్నారు, అలాగే సామాన్యులకు ఇసుక అందేలా సమగ్ర ఇసుక విధానం తీసుకొస్తామని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టగా, వైసీపీ మేనిఫెస్టోలో ఆ ప్రస్తావన లేదు. మరోటి బీమా విధానానికి వచ్చేసరికి ఎవరైనా సహజంగా మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చేస్తారట, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఇస్తామని ఈ కూటమి ప్రకటించింది. ఇక వైసీపీకి వచ్చేసరికి ప్రమాదంలో మరణించే డెలివరీ బాయ్స్కి 5 లక్షలని వైసీపీ హామీ ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇది చాలా వివాదాస్పదం అవుతుంది, ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న అంశం ఏపీలో. దానికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన హామీ ఏం చేశారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తేనే కూటమి చెప్తుంది, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని చెప్తుంది. ఇక్కడ వీళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏం చెప్పలేదు, కానీ ఈసారి అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేస్తారని మాత్రం వినిపిస్తుంది. ఇక మద్యం పాలసీకి వస్తే ఎవరైనా మొత్తానికి మద్యపాన నిషేధం చేసే అవకాశం లేదు, కానీ మద్యం ధరలు నియంత్రిస్తామని కూటమి చెప్తోంది. విషపూరిత మద్యం బ్రాండ్ల రద్దు చేస్తామని చెప్తుంటే ఇక్కడ వైసీపీ అది కూడా చెప్పలేదు. డ్వాక్రా సంఘాల విషయానికి వచ్చేసరికి వాళ్లకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కూటమి, 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని వైసీపీ చెప్తోంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎయిడెడ్ పీజీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణ, అందరికీ ఫీజుల పథకం వర్తింపు, కాలేజీలకు ఫీజులు సకాలంలో అందేలా చేసి విద్యార్థులకు సర్టిఫికెట్ల చిక్కులు లేకుండా చేస్తామని కూటమి వాళ్ళు హామీ ఇస్తే, వైసీపీ మాత్రం విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన కొనసాగింపు చేస్తామని వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇక తర్వాతి హామీ వైద్య సంక్షేమం, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, పేద కుటుంబాలకు బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులని కూటమి చెబుతోంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక పాఠశాల విద్యార్థుల విషయానికి వచ్చేసరికి బడిలో చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఒక ఇంట్లో ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున అందిస్తామని టీడీపీ చెబుతోంది. ఇక వైసీపీ మాత్రం ఇంతకుముందు ఉన్నది ఇంట్లో ఒక్కరికే ఏడాదికి 15,000 ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా పేదల పింఛన్ల విషయానికి వచ్చేసరికి నెలకు 4,000 పింఛన్ వచ్చేటట్టు చేస్తామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ల మైనార్టీలకు పింఛన్లు ఇస్తాం, 50 ఏళ్లకు పింఛన్లు వీళ్ళకి, దివ్యాంగులకు పింఛను 6,000కు పెంచుతామని చెప్తున్నారు. కిడ్నీ, తలసీమ రోగులకు 10,000 రూపాయల పింఛన్లు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో చెప్పింది. కానీ వైసీపీ మేనిఫెస్టోకి వచ్చేసరికి 2029 వరకు విడతల వారీగా ఇప్పుడు ఉన్న 3,000 పింఛన్ని ఒకసారి 3,250 చేస్తారు 2028లో. ఆ తర్వాత 2029కి వచ్చినప్పటికి 3,500 చేస్తామని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక ఉద్యోగస్తులు, పెన్షనర్ల విషయానికి వచ్చేసరికి ముందు ఐఆర్, తర్వాత మెరుగైన పీఆర్సీ, ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పింఛన్లు, బకాయిల చెల్లింపుకు చర్యలు, తక్కువ జీతాలున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల
అమలు, వాలంటీర్ల జీతం 10,000కు పెంచుతామని కూటమి చెబుతోంది. ఇక వైసీపీకి వచ్చేసరికి ప్రభుత్వోద్యోగుల పిల్లలు విదేశీ విద్య కోసం తీసుకునే రుణాల్లో 10 లక్షలు లేదా కోర్సు పూర్తయ్యే వరకు పూర్తి వడ్డీని భరిస్తామని చెప్తున్నారు. 25,000 లోపు జీతం ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తారట. ఉద్యోగుల ఇంటి స్థలం ఖర్చులో 60% భరిస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఇక ఎస్సీ ఎస్టీ సంక్షేమ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకి పింఛన్లు ఇస్తామని, జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తామని, రద్దయిన సంక్షేమ పథకాల పునరుద్ధరణిస్తామని, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ఎస్సీ ఎస్టీ హత్యలు పోస్టుల భర్తీలో చూస్తామని, ఎస్సీ ఎస్టీల హత్యల కారణమైన వారికి కఠిన శిక్షలు, ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం చేస్తామని కూటమి చెబుతుంది. ఇక వైసీపీకి వచ్చేసరికి ఉన్నవి కొనసాగిస్తూనే 500కు పైగా దళితుల సంఖ్య ఉండి 50% జనాభా వారిదే ఉంటే ఆ నివాస ప్రాంతాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇక డ్రైవర్లు, వాహన యజమానుల విషయానికి వచ్చేసరికి కూటమి చెప్తుంది ఏంటంటే బ్యాడ్జీ ఉన్న ఆటో టాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ ఉన్న టిప్పర్ లారీ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల సహాయం చేస్తారట. వాహన యజమానులకు కాదు, మళ్ళీ ఇది ఓన్లీ డ్రైవర్స్కి మాత్రమే. ఇక డ్రైవర్లు సొంత వాహనం కొనుక్కుంటే 4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారట. గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తారట. జీవో 21 రద్దు, జరిమానాల భారం తగ్గింపిస్తామని చక్కటి హామీ ఇచ్చారు. వైసీపీకి వచ్చేసరికి సొంత ఆటో టాక్సీ టిప్పర్ లారీ ఉన్నవారికే ఏటా 10,000 సహాయం అందిస్తారు. 10 లక్షల ప్రమాద బీమా కూడా ఇస్తారు. వాహనాల కొనుగోలుకు తీసుకునే రుణంలో 3 లక్షల వరకు వడ్డీ లేని రాయితీ ఇస్తామని చెబుతున్నారు. ఇక సంక్షేమ చర్యల విషయానికి వచ్చేసరికి కూటమేమో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చే పని చేపడతామంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయం నియంత్రణ చేస్తామని, పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామంటున్నారు. ఇప్పటికే పట్టాలు ఒకవేళ ఉంటే ఇల్లు నిర్మించి కూడా ఇస్తామని కూటమి హామీ ఇస్తే, వైసీపీకి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్, ఆసుపత్రుల్లో నాడు నేడు కింద అభివృద్ధి, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక నిరుద్యోగులకు వీళ్ళు మెగా డిఎస్సి, ఏటా జాబ్ క్యాలెండర్, 3 ప్రాంతాలకు 3 ఎంప్లాయ్మెంట్ జోన్లు వేస్తామంటే వాళ్ళేమో అసలు దాని గురించి ఏం ప్రస్తావించలేదు. ఇక రాజధాని నిర్మాణం విషయానికి వచ్చేసరికి ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు 2 పార్టీలు అంతకుముందు ఉన్న వాటినే అదే మాట మీద ఉన్నారు. వీళ్ళు ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తామంటే వాళ్ళేమో 3 రాజధానుల విధానంలో దాని ప్రకారమే పోతామని, విశాఖని పరిపాలన రాజధానిగా చేస్తామని చెప్పుకొచ్చారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.